లేదురా గడ్డి చుడతాను. మరి నువ్వు అంత చూసుకుంటే నువ్వు ఎట్లా అడుగుతాను? నీది కారడ్డం లేదు కానీ నేను అనగానే వచ్చిందా నీకు కారడ్డం? అల్ల కారడ్డమే ఉన్నది రో. మరి నేను అన్నది కారడ్డమే ఉన్నది రో. అయ్యో గంత తిరిగంది పడితేంద్రు అంటే నువ్వు అంటే ఏం లేదు కానీ నేను తిరిగి వరకే బాగా అవుతాను దారి నీకు. అయితే కానీ గడ్డి కట్టలేదు కదా వస్తావరా? అత్త ఎందుకు పైసలు ఇచ్చాం కదా? పైసలు కాకపోతే ఈ రోజుల్లో కూడా పుణ్యానికి వస్తాడా? సరే చెప్పరాదు ఇప్పుడు ఎందుకో మరి. ఎంత అంటే ట్రిప్కి 500. వాజిబ్ రేటే. 500 గంత తక్కువనా? తక్కువ ఎక్కడ 500 ఇంకా తక్కువనారా? సరే అత్త తీరా. సరే పోదాం, ఇప్పుడు పోదాం, 1 గంటలో పోదాం. ఎండ అయింది కదా మరి చెప్పండి, పోదాం పా. మరి తిన్నావా? ఇంకెక్కడ ఆవుల దగ్గర చేయాలైంది. పొద్దుగల పొలం కడిగి వచ్చిన ఒక తడే ఒడ్ల పంట చదువుతాను. అదేసులు ఎట్లా పొలం తిరిగి వచ్చి ఆవుల దగ్గర చేయాలైంది. పోదాం ఇక తిన్నాంటే పోయినట్టు కదా. పోయలే కదే ఒడ్ల పంట చదువుతుంది. ఇంకెప్పుడు వస్తావు? రేపేళ్ళు కూడా మిషన్ వస్తాట. అంటే పోయాలి మిషన్లో చుట్టూ తిరుగుడు అవుతుందిరా. సరే కానీ మరి పా. ఇంకేం ఎంతమంది వస్తాను మరి? ముగ్గురం అవుతాను. ఇంకొక అయితే మంచి ఎవరెవరు? నేను, నువ్వు, నా పిల్లం. నా పిల్లని తీసుకొస్తా. సరిపోతుంది నలుగురు. మరి ఇంకేది ఇట్లా బయట పడుతున్నాను వర్షాలు. నీ పిల్లం నీకు అవుంది రాత్రి. ఏమైంది? ఏం చెప్తాను? అయిందా అంతా? ఏంది పొద్దుంటే తిరిగచ్చి ఇప్పుడే వంట అయిందని అంటాను. పొడిచి వచ్చిన లెక్క. మరి లేకపోతే నేను పని చేసినట్టు నువ్వేందుకు ఒప్పుకుంటావు? కానీ కొద్దిగా వంట అయితే కానీ నీకు పుణ్యం ఉంటుంది. ఇక కట్టల కట్టాల రాజును వాళ్ళ భార్య పోయి చెప్పని వేసుకొస్తాము. ఎండ అవుతుంది మాట. ఆ రూమ్ లా ఉడుకుడు చత్తన్నా అయ్యేది కనబడతలేదా? ఆగతలేదా పానం? కిచెన్ రూమ్ ఉంటారా? లేదు, ఇది చలికాలం అయ్యి చల్లా ఉండదు అందులో. మరి ఏం చేద్దాం? ఏసీ పెడదాం అలా. గా కారడ్డానికి అయితే ఏం తక్కువ లేదు. ఫస్ట్ ఫ్యాన్ పెట్టు, తర్వాత ఏసీ పెట్టేవు గాని. ఓ రామచంద్ర ప్రభు, కిచెన్ రూమ్ ఏవో తన ఫ్యాన్ పెట్టుకుంటా అదే. ఓ నల్లమొక పోడా, నీకు తెలియక ఇట్లా మాట్లాడుతున్నావు గాని ఫ్యాన్ కాదు కూలర్లే పెట్టుకుంటారు. ఏది కిచెన్ రూమ్? కిచెన్ రూమ్లే. మరి నాకేం తెలిసే కిచెన్ రూమ్ లలో పోయి ప్రతి ఇంటికి పోయి నేను తొంగి తొంగి చూస్తానా లేకపోతే తొరి చూస్తానా? తొర్రి చూసుడద్దు, తొంగి చూసుడద్దు. ఈ ఇంట్లో ఫస్ట్ ఫ్యాన్ పెట్టు. ఫ్యాన్ ఎందుకే? మనకు ఉన్నాయి చేతికి ఒకటి వేసే పెడదాం. సపరేట్ ఓ ఎకరా అమ్మితే ఏమైతుంది? అవు నువ్వు పగల కొట్టి మొత్తం సంపాదించింది బాగుండే అని ఎకరం భూమి అమ్ముతావు. సిగ్గుండాలి కొంచెం అన్న ఎకరం పోతే పోయింది కానీ ఏ చెత్తలేదు. అదే ఆలోచిస్తాను. దేవుక నువ్వు కొన్న మొఖమే అమ్మిన మొఖమే నీది. అయ్యో ఈ నలుగురికి ఏం తక్కువ లేదు కానీ ఎండ అయితే అని చెప్పి కట్టలేసుకొస్తాము. వాళ్ళు మళ్ళీ తప్పితారటన్న ఎక్కడికి కాడికి. దేవుక గా ఎండకపోతే కాళ్ళు సుర సుర అంటుకుంటే నేనేడత్తా. మరి ఎవరు వస్తారు? నువ్వు మంచిగానే ఉన్నావు కదా గట్టిగా. ఆడ మంచితో పని మంచిని ఎంత వేసుకొస్తారా? నువ్వు నన్నే చేస్తాను, నువ్వు ఇంటుండి ఏం చేస్తావు ఒక్కదని. ఓ తలకాయ లేనుడా గా ఎండ ఎట్లా కొడతావు? కళ్ళు కనబడతలేవా ఏంది? పైన 8 అన్న అవుతలేదు. ఇప్పుడు ఎండ వచ్చినాక 12 గంటలకు రమ్మంటే వస్తాను. ఈ 8ంటికి నా పానం అంతా గదగద అనుకుతాను. ఇంకా 12 అయింది అనుకో నేను ఆడనే పడతా. దీంతో మరి ఇప్పుడు ఎట్లా చేసుడే? కట్టలేదు రాత ఉన్న పని నమ్మదాం. మరి కట్టలేదు ఏవుకో నిన్ను వేసుకొని నేను ఈ కొంపలు పడి సత్తాను కానీ లేకపోతే నా రేంజ్కి మంచిగా ఏసీలలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చొని ఉండేదాన్ని. ఇగో ఈ మాటలు అసలు ఈ మాటలు నా పిల్లగా మాట్లాడుతుందా? జనరల్ గా అందరి పరిస్థితి ఇట్లనే ఉంటుందా? మొగోళ్ళది అర్థమైతే మొగలని అడుగుపో తంతరు. నన్న అడిగిన వాళ్ళని నిన్ను కాదు. అంటే నేనే అడుగుతా కాబట్టి నన్నే తంతరు అన్నట్టు నువ్వు చెప్పేది కాదా? మరి ఇప్పుడు అసలు సంగతి ఏంటి? నీ ఓ పిస మొగపోడా ఏమో గోమారు పట్టినట్టు పట్టినవేంది? నేను రానంటే రాను. అది ఏమో నీతోటి సాధ కాదు. ఉన్న పని నమ్మి సపరేక ఇద్దరం ఇంట్లోనే వందాం పట్టు. అట్లయితే ఒక్క శక్తం అవుతుంది. బరే నమ్ముతావా? మరి లేకపోతే అరే ఇప్పుడు ఎండలు కొడతానే వాడు పక్క పట్టి వాళ్ళు గట్టి అటు పెట్టి అయితే బుష్ అంటే కట్టెలు అటు ఇది ఇటు. బర్రె నమ్ముడు కాదు, బర్రెతో నిన్ను కూడా అమ్ముడే అవుతుంది. అర్థమైందా? నన్నే అమ్ము. నన్ను అమ్మితే ఒక్క శక్తం అవుతుంది. రోజు కిచెన్ తినుకుంటా బెడ్రూమ్ లో వండచ్చు నువ్వు. పంట సినిమాలో కదా అమ్మింది కదా గట్ల 1 కోటి రూపాయలు ఇస్తే బంగారం వల్ల అమ్ముతా నిన్ను మంచిగా. నన్ను కొనేటోడే దొరుకుతాడు. ఇక నీకు ఎవరు దొరుకుతాడు? గట్లనే అవుతాన్నా. అరే ఈ చోరీ కాదు కానీ పాయ పోదాం కట్టలు నేను. ఏంది ఏమో బాగానే మొత్తుకుంటాను. నోరు బాగాలేస్తాంది.
అన్నిని తిని చక్కగా మూలకు వండి చక్కగా పనికో ఏమో కట్టెలకి రాయే అని అంటాను. అబ్బాయి గాయత్రి కట్టలు ఎత్తారా నేను రానంటే ఒకటే చెప్తూ ఉంటాను. కట్టెలు ఎవరు తేవాలి అది చేసుకున్న పెద్ద నాకు తలకాయ నొప్పి అయింది. ఇంకేమవుతున్నా వ్యవసాయం వచ్చేదని చేసుకున్నా అయిపో తెల్లగా ఉందని మంచిగా బొర్ర పడ్డందుకు నన్ను బొర్రెత్తాను రోజు. ఏంది ఏమో బాగానే గులికి అగ్గి తలగా పడతాన్నావు. నాకు మా ఆయన వస్తాను ఇక్కడికి. ఏం లేదు నిన్ను కాదు నువ్వు ఏ చెప్పని చేయి ఎప్పటి నేను వస్తాయి అన్ని గిసోటి అయితే. అయ్యా తినవా ఇంత పెట్టుకొని నువ్వు పక్కన పడ్డావు నేను ఒక్కనే తింటా. మరి అండిందని తినుడే నీ లెక్క పొద్దంతా తెల్లగా తిరగచ్చుడు కాదు. నేను అట్లా తిరిగి వస్తున్నా వాళ్ళ కొట్టి చెట్ల కొట్టి మాటకు మాట అందిస్తున్నా కొద్దిగానన్నా. మరి మొగడనే గౌరవం లేదు వెనక తగ్గేది లేదు నీ పుట్టుకు పాడుగాను. అవు ఏంది నా కుటుంబం ఏ మర్యాద దక్కది పిల్లగా చెప్తానా పుట్టుక పాడుగానన్నా. నా పుట్టుకనా? అయ్యో నీ పుట్టుక బాగా చక్కగా ఉన్నది. సక్కలేకపోతే నాకే కాలంకరం నాకా చేయంకరం ఉన్నదా. ఇంకా రోడ్డు మీదకి పోయి నిల్చుంటే అడుగుతారు కాలంకర ఉందా కన్నంకర ఉందా అని. మరి గట్లాంకరం ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నావా? నేను బతిలాడేవో నీ ఎట్ట బట్టి తిరిగినా నేను నిన్ను వేసుకోలే. మా అవ్వగారు కళ్ళు నెత్తికెక్కి నీ అసంటోని నా కంట కట్టిల్లు. నేను వచ్చి నిన్ను ఏమైనా పెళ్ళాడతాను ఎంబడబడ్డానా ఏంది? నిన్ను వేసుకున్నానికే నేను బాధపడతాను. నాకు ఇక్కడ ఉండి లేకుంటే ఆఫీసులో ఉండే రేంజ్ నాది. ఓ మనిషి నేను అండి కాలపడ్డా ఇక నువ్వు తిని కాలపడేవు నడు. ఏమే సంధ్య అబ్బా ప్లీజ్ ఎహలే ఏందో ఓక పడుతుంది ముచ్చటేందో చక్కగా చెప్పు. గోకుడు కాదే కట్టలు తిద్దామే. కట్టలేవు గిట్టలేవు చక్కగా నడు. నా ముఖం చూడకుండా కొంచెం బర్రె ముఖం అన్న చూడే. నీ ముఖం బర్రె ముఖం రెండు సేమ్ ఉన్నాయి. అలా చూడ్డానికి ఏం లేదు. అను అట్లాను ఎన్నెన్నాను పడతా కట్టలైతే ఇద్దామే. కట్టలా సరే సరే కానీ ఈ కూలరు ఎన్ని రోజులు అవుతుంది మూలకు ఉండబట్టి అది ఎప్పుడు చేపిస్తావు? అది చేపిస్తేనే వస్తా నేను. చేపిస్తామే దాన్ని చేపిస్తాం తాత్పర్య చేపిస్తాం. మోకాలు పోడకుండా 3 పెడితే కట్టలు ముందు కూలర్ కసేది. మోకాలు లేదు బోడగుండు లేదు. నీకు మోకాలైనా ఇళ్ళనే ఉంటుంది ఇంట్లో అయినా అందులోనే ఉంటుంది. కానీ ఫస్ట్ కూలర్ తర్వాత కట్టరు. ఇప్పుడు కూలర్ ఎట్లా కొట్టుకోవాలి చెప్పు? దానికి కొట్టుకోవాలంటే ఆటో తేవాలి. ఇంత చెప్పినట్టు దొరుకుతుందా? నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఇప్పుడు కట్టలు తెద్దాం. సాయంత్రం ఆటో మాట్లాడదాం. కూలర్ వేసుకపోదాం మంచిగా చేయించుకొద్దాం. నైటు తిరుగుతూనే ఉంటుంది ఇక. ఓకే నిజమేనా? నీ మీద ఒట్టు. నైట్ వరకు కూలర్ చేయించుక రాకపోయినావు అనుకో ఆకిట్లా మొత్తం బొర్రిస్తా నిన్ను. అర్థమైందా? సరే అర్థమైంది. సరే ఇప్పుడు ఓదాం కట్టలకు మెయ్యి ఇంత ఆ బర్రె వేసినట్టు నువ్వు కూడా ఎత్తు చీలుక్క. ఇది పొద్దుగాల ముద్దోలో అన్నది కదా. మెల్ల లేకుండా పడి లేపిందా ఏంది? అన్న కూడా అన్నావా? వేసుకురాపో వేసుకురాపో. ఇంకా నరేష్ గారు రమ్మన్నాడు గడ్డి కట్టెలు కావాలట. నువ్వు ఇంకా అసలు నడు. ఏంది రమ్మనటానికి వాడేవాడు తీసుకోవడానికి నువ్వేమనివి? ఇప్పటి నుంచే పని పెడదామని చెప్తానవా? నీ పాసు కూర గంట మాట నువ్వేందే నీ మొగన్నే. మొగనివే నువ్వు మొగనివి కాదని నేనేం అంటలేను. తలకాయ నొత్తాందా ఒత్తుతా, కాలు నొత్తానయా ఒత్తుతా. నీకేమన్నా తినబుద్ధి అయితే మంచిగా అంటి పెడతా. అంతేగాని కైకిలు అని అన్నావు అనుకో అదే కైకిలో పెట్టి తొక్కిపిత్తా. ఏమనుకుంటాను? తొక్కిపిద్దు కానీ కైకైతే పోదాపా. మోరతో మొగపోడా నేను గింత గట్టిగా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా అంటే నువ్వేంది కామెడీగా తీసుకుంటాను? నేను 10 రూపాయలు ఇస్తే ఫేర్లా తెచ్చుకున్నా దాన్ని నువ్వు నన్ను తొక్కిస్తావా కైకిలు పెట్టి? ఈ జోకాపతి ఏంటిదే? నువ్వు గా 10 రూపాయల ఫేరంలో తీసుకొస్తానే ఈ ముఖం గిట్లున్నది. పొద్దున లేచి సంబర్ పడుకుంటా మురిసిపోతావు కదా. ఇప్పుడు నువ్వు పనికి ఎండ తీసుకుపోయినావు అనుకో నా ముఖం కూడా నీ తీరా అవుతుంది. అవు అస్సలు ఉన్నావు. ఆ బర్ర ముఖం నీ ముఖం సేమ్ ఉంటది. దాన్ని కట్టేద్దాం నిన్ను కట్టేయ మిగతా సేమ్ టు సేమ్. నల్లవకు కూడా నీ కళ్ళకి ఎట్లా పడతానరా? నన్ను గింత మాట్లాడతావా?
అయ్యే తిప్పుడు సార్ లేకుండా పని అయితే సాధ కాదు కానీ గిందికే పని చేస్తావు అనదురా. నన్ను గిన్ని మాటలన్నా నీకు కంచెం ఇంకా కూడు కూడా పెడతానా నువ్వు నాడు అబ్బో బలం బండాలు పోను మనుషులకి కన్నడ తింటానా లేకుంటే బర్రెలకి గడ్డి తింటానా ఏదో కూడా తప్పినవే ఇయ్యలాగా ఇట్లా నేను కట్టగా తీసుకోకపోతే నా పేరు పై పేరు పెట్టే. అబ్బా ఏంది ఏంది ఏం చేస్తావు ఏంది ఏం చేస్తావు ఏంది 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 నడు ఏడికి నడిచేది నేను రాను నేను కైకిడిగా చేయాలి కనబడతానన్నా రాకపోతే నీ ఇయ్యాలి నీ ఈపై వెళ్తుంది అనుకుంటానా బిడ్డ. ఎందుకు కలుగుతుంది నా అబ్బాయిల్ని కట్నం పోయారే కట్నం పోతే కట్నం పోసిర్రు కూర్చొని బతుకుతా అంతే కట్నం పోసిరా గొర్ర గొర్ర గుంజిపోతే అమ్మాయి అనుకున్నా అట్లనా ఎదురు మాట్లాడతాను దొబ్బెత్తా నన్ను మీకు ఎదురు మాట్లాడతావు ఎట్లా కనిపిస్తావు నీకు గొర్ర గొర్ర గుంజుకోవో ఎట్ట గుంజుకోపోతావు ఎట్లా బలం ఉన్నదని చూపెట్టాను నేను చెప్తానా నీకున్నదా బలం నాకున్నదా దొబ్బెతే అక్కడ పడ్డా నేను రాను పోవు లేదు ఏం లేదు చెప్తానా మరి నా కోపం వచ్చింది అనుకో మనిషిని కాదు నడు అరే రాను అంటే గింతగా సతాయిస్తాను ఏంది అన్న గుర్రెలు నేను అన్నం తిందుదా అన్నం లేదు సున్నలు ఇప్పుడు పోవాల్సింది నడు గింత టైం చేస్తావు నాకు వాడు తిడతాడు నన్ను ఛీ ఆ నరేష్ గారు ఏ బట్టి నన్ను అది చెప్తాను బాగుందా నన్ను మాత్రం మంచి కూడా చెప్తానా అట్లనా అంటే నన్ను కొట్టచ్చు తిట్టచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఆమె కానద్దు కదా నేను ఎప్పుడు కొట్టి నువ్వు దొబ్బేదన్నమాట నేను దొబ్బేయలే గిట్ల అన్నవేను ఏంది గిట్ల అంటే పట్టనా అంటే నువ్వు నిజంగా దొబ్బైతే ఇంకెక్కడ వెళ్ళాలి నేను ఏహే నేను ఏడికి రాను ఎంత చెప్పినా కూడా నా గొంత పోతుంది కానీ నువ్వైతే మాట్లాడు కింద పడతాడు లే లే నడు జీవితాడు ఇంటాడు జీవితాడు ఇష్టపెడతాను మీరు ఎట్లా చేస్తాడు దేవుడా మనిషి ఎంతసేపు ఆ మంచం మీద ఇట్లా సాపుకొని అంటావు ఏదో కట్టలు గిట్టలు అని బాగానే మాట్లాడుతుంది కదా ఆనిపోయా చుట్టానే అత్తారు అయ్యో అనగానే అత్తారే వాడు తినద్దు రావద్దా ఇంట్లో నీళ్ళగానే చేయకూడదు కానీ నీగో వాళ్ళని కూడా కడిగిన ఇది వలిగిపోయింది అనేది వలిగిపోయింది పనితనం ఎందుకే నీ అచ్చిరని మాటలు మాట్లాడతా నేనే మాట్లాడతానా ఏ కాలంలో చెప్పినావు అన్నం అయింది పువ్వు అయింది కూర అయింది తిన్నావు నాది కూడా తిరుడు అయిపోయింది ఇంకా మనిషి రాకపోయే మరి ఇప్పుడు ఏం చేయమంటావు మరి ఇంకా ఎండ చూస్తున్నావా ఎట్లున్నదో వడలు చూడు ఆ వడలకి ఇప్పటికే కర్రగా ఉన్నావంటే ఇంకా జీడిత్తు లెక్క అవుతావు ఏర్పాటు చేయకుండా దేహసాపుడు ఏమంటారా నేను రోజు ఎండకు పోయిన ఇట్నే ఉంటా నీడకున్నకి ఇట్నే ఉంటా గ్యారెంటీ కలరే నాది నువ్వే సమర్ కాకలు అయితే వస్తా నాకు భయం అవుతుంది అవునా సరే మరి నేను ఇంట్లోనే వంట నువ్వు పోయిరా నువ్వు కొంపది కట్టడాకే వీటి చెప్పాను నాన్నత్తడి ఏం చెప్తారో కదా బాగానే వలికితీవిగా పలుకులు ఆగరాదే ప్రతిదానికి ఈత పడతావు ఏదో వచ్చింది అట్లా ఫ్లోలా అదే పైగా భార్య భర్తలు అన్నాక మాత్రం అనుకోరాని ఇప్పుడు నువ్వు నన్ను గని ధార కర్రీలో కర్రీను నేను ఫీల్ అయినా కాను ఎందుకంటే మనం భార్య భర్తలం ఏమైనా అనుకోవచ్చు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఎప్పుడైనా కలిసి ఉండదు ఏంటి పిల్లగా పొలం గట్ల దొబ్బుకొత్తాను ఏంది ఏమైంది పొలం గట్లేనో పడుతుంది చూడక్క ఎండలో పనికి పోందాన్ని ఏమైనా పనికిరా అని పిలుస్తాడు ఏంది పని చేసుకోద్దా 2 చేతులు కలితే సప్పట్లు పని చేసుకోవాలి ఆలు మొగలు అన్నప్పుడు వరకేనా అదే పని చేసుకోవాలి కానీ దాని పెయ్యి ఎంత ఉన్నది దాని రెక్క ఎంత ఉన్నది దాని చెయ్యి ఎంత ఉన్నది గట్లా గుంజుకొస్తావా గొర్ర గొర్ర అబ్బో దీనికి బొక్కల బలం ఉన్నది గిట్ట దొబ్బేదానికి అక్కడ పడ్డా నలుగురు చూస్తే నవ్వుతారు నువ్వు పడ్డావంటే నువ్వు నమ్ముతలేవు అసలు ఏం జరిగింది ఏంది ఇప్పుడు గట్ల పోదామని అత్తమి మరి ఈ పిల్ల ఎందుకు ఎడతాను అత్తది అని పా ఈ బాగా బలిసేస్తా దానికి ఎక్కడ ఏర్పడుతుంది ఈ బావకి ఎక్కడ పని లేక మనల్ని పనికి తీసుకుపోతా అంటే బావకు పని ఉంటే నేను గిట్లేందుకు ముందునే చెల్లె బావకు పని పాట లేకనే గట్లున్నాడు తింటా పెడతాంట తింటాండు అగో బలసుడు అయితే లేదు కానీ గట్లనే ఉన్నాడు కానీ దండి బలం ఉంది నేను మాట్లాడతాను కదా వాడు మాట్లాడతాడు కదా విన్నా కదా మధ్యలో నువ్వు దొరుకుడు ఎందుకు నడిచి చేతులు కాళ్ళ కట్టి పెట్టినాడు ఏకు ఆగు నేను తెలుసుకుంటా మొత్తం తెలుసుకున్నాకనే పోదాం ఆగు
మాట్లాడతాను మాట్లాడతాను ఎట్లా ఊరికొస్తాడేమే కొడతావే కొడతాడు అంత భయం ఉంటే మా చిన్నవాడు కొడతాడు కట్టలు తేవాలని పొద్దున్న నుంచి 3 చీరలు నీళ్ళు తాగిస్తారు నాకు. నీకేమెరక కట్టలు తెచ్చి నీకు వీళ్ళు ఇంటికాడ ఉండి చేసేది అయితే ఏం లేదు కానీ మనలో అనేసరికి తింటారు. ముళ్ళెత్తు సారగం చేసేవాళ్ళు కాదు వీళ్ళు. తింటాలా మీరు పొద్దంతా తిరుగుతాలా ఊరి మీద? మీ బట్టలు ఎవడు పెడతాడు, మీ బాతలు ఎవడు పెడతాడు, మీకు గంట కొట్టి అండి ఎవరు రుచిగా పెడతారు? సరుపులు ఎవరు నీ అయ్య మింగడి తెస్తాడా? నా అయ్య మింగడి చేసేది అవి తెస్తేనే కదా మీరు ఉతికేది. నువ్వేమన్నా పుక్కానికి చేసుకున్నావా? మాటలతో చెప్పుకోవాలి, ఏమైనా చేతలు పెడతావు నువ్వు. ఇప్పుడు నేనేమన్నా నువ్వు మంచుకున్నావు కథ నీది. చెప్పిన పని చేయమంటే మా ఎత్త కొడతావు. గాల ముందు నా ఇజ్జత్ అంటే ఇస్తాను. నువ్వే నన్ను కొట్టుకుంటా సింగల్ ముంగట ఎప్పుడేంది అవ్వా చూస్తే ఓ అదనే మేము ఉన్నాం అనుకుంటానరా లేరు అనుకుంటానరా ఇది ఇల్లు అనుకుంటానరా అడివి అనుకుంటానరా నీకైనా మానం లేరా? అందుకో మీ అన్నని వాడుతో నన్ను అనే చేతికి తీసుకొచ్చిన నన్ను. ఏహే ఆగురి, ఇప్పుడు ఆ నొల్లు పెట్టుకున్నా నీకు ఏమైతుంది? లొల్లు పెట్టుకుంటా అద్దానవానే అద్దనద్దు, ఇంకా చేసే నొల్లు పెట్టుకుంటుంటే చల్లబడుతుంది. ఇప్పుడు రాంగ నువ్వు చేసిన పనగడ ఏందంటావు? చల్లవాడు కాదు, ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా జర్ర అయితే చెప్పరాక ఆగనియ రాదు. ఓ అక్క, ఈ ముండ కొడుకు అన్నం తినకుండా తీసుకొచ్చిండే, కొంచెం అంతా ఏం మనిషివయ్యా, పొలను అన్నం తినకుండా గుంజుకొస్తావా ఏంది? సరేగా నువ్వన్న తిన్నావా లేదా? నేను తింటే తినకుంటే దీనికైతే పెట్టరాదు, మీ చెల్లె కదా. ఏ గట్ల ఉంటదా? పెట్టేసరికి ఆడ పిల్లగా నువ్వు భయపడకు. ఎండ అయితే అప్పటి మాపడికి పోదాం. 4 గంటలకు పోయి వేసుకొస్తాం కట్టలు చల్లబడ్డాక. ఓకేనా? అన్నం తినకుండా ఎండ పోతే నిలబడవురా అసలు. పెద్ద బాడీ స్ట్రాంగ్ బాడీ. ఏ బాడైనా తినంది పోతే పేరుసుకొస్తుంది. వడలేదు గట్టి ఉంటారు కావచ్చు కానీ మనం ఆడలని తట్టుకుంటామా అక్క? అందుకే తినిపోరు పిల్ల. తీసుకపో అన్నం పెట్టిపో తీసుకపోయి. దయ్యం ఆయన ఎట్లున్నాడు చూస్తే కదలకుండా ఆగు పక్క జరుగు మీద కానీ 100 సార్లు చెప్పిన ఎప్పుడో నీ మొత్తం మీరు తినిపోరా. తిన్నాక పోదాం తినిపోరి. ఏం రోగం గట్ల ఉడతాను సమరకాయ తీసుకుపోయి అన్నం పెట్టాను. ఏం చదువుతానవే నీ సంగతి కట్టలు ఇచ్చానని చెప్తానే. కట్టల పొత్తుకు పెట్టుకుని నన్ను మొత్తం ఆగం చేయబడితే కానీ కట్టలైతే నీ కూలర్ కాదు, నేను ఏం చేయిస్తా. ఓ నలవకన్నా కండగా ఆడతలే వచ్చి నన్ను గుర్తాను. ఓ నల్లమొక పడ ఇక్కడ నుంచి వచ్చి నువ్వు నన్ను గుద్ది నన్నే అంటాను. ఈ పొట్టి కట్టబడి చంపుతా. నాకెదురుగా వచ్చి నన్నే అంటున్నాను. నేను ఎదురుగా వచ్చినా నేను ముందు పోతాడు, నువ్వు వెనక వచ్చినావు. ఒక 5 మొక్క పొడ నేను ఇటు పోతాడే నువ్వు నాకెదురుగా వచ్చి నన్నే గుద్దినవే. ఏనే చెప్తే నాకు బీపీ లేచిందంటే ఎవడ నిన్ను పెంచినవాడు? మా వాళ్ళ గురించి మాట్లాడినాం అనుకో మంచిగా చెప్తాను. ఎత్తు చూసి పెడతా నాకు కోపం అంటే నన్ను కొడతాయండి. అమ్మ మెడల్ పట్టుకునే వరకు నన్ను కొడతాను. వచ్చినాను సిగబట్టి చంపుతా నాకు కోపం. మంచిగా రాని మాటలు చెప్తానా? నువ్వు చూద్దాం మంచిగా రాని. రా మరి చూడరా, ఇది కట్టలు మొత్తాన్ని నాకెదురుగా కట్ట పట్టుకుని వచ్చి నన్నే గుర్తుంది. నా మెడల్ ఇలా వచ్చింది. అబ్బా మళ్ళీ నన్నే కొట్టినట్ట మంచిగా ఉండదు బిడ్డ. ఇంకోసారి చేయలేదు చక్కదనం. నేను ముందు నీకు పని శాత కాదు కానీ
నేను సంగతి చెప్తా మొత్తం దగ్గొలితే మూరెళ్ళలేదు ఇది నన్ను అంట అదే కట్టలు మొత్తలేమని నిలిచిపెట్టి సంగతి చెప్తా అవు నెలంతా కొలిసినా కూడా మూరడు ఉండవు నువ్వు నీ సంగతి అయిపోయిందిరా దీన్ని ఎలా ఏంద్రా పట్టుకుంటలేవు అలా కొడతారా కొడతారా ఏంది బాగా మాట్లాడతా బాగా మాట్లాడతాను కొట్టింది అరుపు ఏ డౌటా డౌటా కట్టలాలు తాండి సారా కట్టలు మొత్తం ఎండ పాడుగానే ఏం ఎండ కొడుతుంది రోగ పెండ ఎండకు గావరైతుంది నీళ్ళన్న తీసుకురాకపోయే నేను రాను ఓడా అంటే తీసుకొచ్చే ఏం చేయాలి అయ్యో ఏందేమో ఫోటోకి ఫోన్ ఇచ్చినట్టు నిలుచున్నావు ఎత్తుకో మాటలు మాట్లాడినంత తేలిక అదే పని చేసుడు వీటికి వచ్చి కట్టలు మొత్తం తెలుస్తుంది నేను కూడా మాట్లాడతా కట్టగా కూకొని అయ్యో మగవాడు అన్నాక పని చేయాలి అయ్యా ఆడదన్నాక కూర్చుండి ఆడియాలి ఎవడాడు నీకు చెప్పినాడు ఎవడాడు ఎక్కడన్నా చూస్తుంది పిలితి వెనకట మా వాళ్ళు ఎవ్వరు మీ వాళ్ళంతా మన మాటలు ఏంది సాధన అయితే లేదా చెవటలుగా కూడా అవుతుంది అంటే వాళ్ళ కూసోళ్ళు ఎచ్చేలు కొడతాను నువ్వు చేస్తే చెయ్యి ఇక్కడి నుంచి పోతే పో అంతేగాని మా వాళ్ళ జోలు తీసినాం అనుకో మరి ఇరుమారు చేస్తా ఏమనుకుంటాను మా చేత్తో వాడ కూర్చొని కుర్చీలో చెమటాలు కొడతానే ఎక్కున్నావు కదా నువ్వే ఇక పోరడు చూడు ఎట్లా మోస్తాండో ఏమో నిల్చున్నావు ఎత్తుకా కూరకేది పంది కొక్కున్నట్టు గచ్చికున్నాడు నేను వచ్చి ఉన్నానా వాతలు మనకు ఎత్తుకా మంచులు మంచులు అందుకో మంచిలాంకే పూరి అయ్యో నీళ్ళు అయిపోయింది మూత చల్లాగుండా మంచిది మంచిది అద్దంటే అంటే దిక్కు వాళ్ళ పొట్ల కోసం మాపుల కోసం వత్తివి పాపలు ఇంటికన్నా తీసుకుపోదాం దాటిండే మబ్బులకు వెళ్ళిపోతుంది భయపడి ట్రై చేసిండే నా టికెట్ పప్పు చాతో తిన్నట్టున్నాడు కదా ఓ పిల్లగా ఏం మాట్లాడుతున్నావు దేవుడా ఏం కాదు టెన్షన్ పడకు ఏం అప్పులు లేదు ఏమేం లేదు ఇంటికి పోదాంపా అయిందా మంచిగా బాబా మంచిగా ఉన్నావు కదా నేను మంచిగా ఉన్నా కానీ అద్దంటే అత్తివి దిక్కు మళ్ళీ మోట్ల కోసం మోపుల కోసం కట్టలద్దు ఏమొద్దునాడు ఇప్పుడు కూడా బుద్ధి రాదక్క అమ్ముతా నీకంటే ఎక్కువ ఏమున్నది పా బర్రె పాడుగా నీ మోపు పాడుగన్నాడు లేపే చల్ల ఉండి రోగ తక్కిండు నీకు తక్కుడు పాడుగాను పో అయ్యో ఎట్లా ఊల పడతాండు ఇగో తుడుచుకో ఇప్పుడు ఓకేనా అక్క ప్రేక్షకులకు చెప్పు ఇక్కడ చూడు జరా చూసిలు కదా ఫ్రెండ్స్ మా ఆయనకి ఎట్లా అయిందో జర మీరు కూడా బయటికి వెళ్ళకుర్రి మస్తు ఎండలు కొడుతున్నాయి ఆ ఎండలు మండిపోతున్నాయి మీరు గిట్ల ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే బయటికి గిట్లా పోతే గిన్నె బాటిల్లో నీళ్ళు గిట్ల దస్తి పట్టుకపోలి లేకపోయిందనుకో మా ఆయనకు వచ్చిన పరిస్థితే మీకు వస్తుంది జర పుణ్యం ఉంటుంది జర జాగ్రత్త ఈ షార్ట్ ఫిలిం అయితే మీకోసమే తీసినాముల్లా మా ఈ షార్ట్ ఫిలిం కనుక మీకు నచ్చినట్లయితే డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ని బాయ్ ఫ్రెండ్స్. బాయ్.